ప్రతి ఒక్కటి యాప్టిట్యూడ్లో ఉండేది ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. అండ్ మన లైఫ్లో కూడా ఉండేది ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. అండ్ యాప్టిట్యూడ్ డెఫినేషన్ మీరు గూగుల్లో చూస్తే న్యాచురల్ ఎబిలిటీ అంటారు. అంటే న్యాచురల్గా మనం ఎంత క్విక్గా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక్కుంటున్నాం అనేదే ఈ యాప్టిట్యూడ్. జాబ్ తెచ్చుకోవాలన్నా, హయ్యర్ స్టడీస్ చేయాలన్నా, అది పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, అది చిన్న లెవెల్ కానీ, పెద్ద ఐఏఎస్ లెవెల్ కానీ, మనకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఐఏఎస్లో కూడా ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్ని CSAT అంటారు, అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనం క్లియర్ చేస్తేనే మనము ఏదైనా పెద్ద జాబులు చేయొచ్చు, లేదా పెద్ద చదువులు చదవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గేట్ అని ఉంటుంది కదా, ఇంజనీరింగ్ తర్వాత గేట్ రాస్తారు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలన్నా, రైల్వేస్ రాయాలన్నా, పోలీస్ జాబ్లు ఎస్ఐ కానిస్టేబుల్ తెచ్చుకోవాలన్నా, లేదా మీరు ప్రైవేట్ కంపెనీస్లో ఇన్ఫోసిస్, విప్రో, TCS, క్యాప్జెమినీ ఇట్లా ఈ కంపెనీస్లో వర్క్ చేయాలన్నా కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏముంటుంది అంటే, మనకు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఉండే కదా అవే ఉంటాయి. ఏవి? టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉంటాయి అనమాట. దీంతో పాటు లాజికల్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, లాజికల్ పజిల్స్, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు యాప్టిట్యూడ్లో కొత్త ఏముండయి, మనం చిన్నప్పుడు చదువుకునే అన్నీ ఉంటాయి, లేదా రెగ్యులర్గా మనకు లైఫ్లో అప్లై చేసే లాజిక్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు టెస్ట్ చేస్తారు అంటే, మనకు ఒక ఎగ్జామ్ రాసి మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే, మనకు వాళ్ళు శాలరీ ఇస్తున్నారు అంటే వాళ్ళకు ఒక మంచి ఎంప్లాయీ కావాలి, అంటే న్యాచురల్గా స్కిల్ ఉన్న ఎంప్లాయీ కావాలి, వాళ్ళ క్లయింట్స్తో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసే ఎంప్లాయీ కావాలి, వాళ్ళ కంపెనీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసే ఎంప్లాయీ కావాలి. వాళ్ళు మీకు 50,000 1,00,000 ఇస్తున్నారంటే వాళ్ళ కంపెనీకి కూడా మీరు 1,00,000 2,00,000 ప్రాఫిట్ వచ్చేటట్టు పనిచేయాలి. సో ఆ స్కిల్ ఉందా లేదా మీలో టెస్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్ పెడతారు. తక్కువ టైంలో మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్న చాప్టర్సే ఉంటాయేమో, కానీ ఇక్కడ మనం క్విక్గా మన జనరల్ లైఫ్లో ఎట్లా అయితే మనం ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తామో అట్లా డీల్ చేస్తే మనకు ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది. పెన్ను పేపర్లు కూడా అవసరం ఉండే. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ పిల్లలు 3rd 4th క్లాస్ చదువుతుంటే, 10th చదువుతుంటే, 9th చదువుతుంటే, ఏ క్లాస్లో ఉన్నా, ఇంటర్మీడియట్లో ఉన్నా, ఈ యాప్టిట్యూడ్ ఒక్కసారి మీరు మాస్టర్ చేసిండ్రు అనుకోండి, నేను చెప్తున్నా కదా, వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, అంటే బెటర్ అవుతారు. అండ్ ఫ్యూచర్లో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్, యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయాలంటే ఇట్లా చిటికెలో పని అయిపోతుంది. అండ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వీక్ ఉన్నారు, లేకపోతే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కుతలేదు అంటే మాత్రం యాప్టిట్యూడ్ తర్వాత వాళ్ళు చాలా చాలా బెటర్ అయిపోతారు. సో ఈ హాలిడేస్లో ఇప్పుడు మే, జూన్, జూలై ఖచ్చితంగా యాప్టిట్యూడ్ కోర్స్ తీసుకోండి. మీరు పెట్టిన ఒక్కొక్క రూపాయికి 100% యుల్ బి వెరీ సాటిస్ఫైడ్. మీరు రేటింగ్ కూడా చూడొచ్చు, 4.9 రేటింగ్ ఉంటుంది. అండ్ ఉన్న ప్రతి ఒక్కరు 1 lakh ప్లస్ అందరు కూడా మస్తు హ్యాపీ ఉన్నారు. కాబట్టి మీరు హెసిటేట్ చేయకుండా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ నేను మీరు కొనుక్కోండి అని ప్రమోట్ చేయడానికి రాలేదు, మీకు యాప్టిట్యూడ్ అంటే ఏందో చెప్దామని వచ్చిన. సో జాగ్రత్త వినండి. దీంట్లో ఉండే ఒక్కొక్క టాపిక్ చూడండి, మన రియల్ లైఫ్లో లేనిది మాత్రం ఒక్కటి కూడా ఉండదు. ఇప్పుడు పర్సంటేజ్ అనేది మనం జనరల్ లైఫ్లో వాడతాం కదా, చాలాసార్లు షాపింగ్ పోతుంటాం, ఆడ 50% ఆఫ్ ఉంటుంది, 30% ఆఫ్ ఉంటుంది. ఏదన్నా కొనాలనుకుంటే ఖచ్చితంగా మనం డిస్కౌంట్ ఉందా లేదా చూసుకుంటాం, అది పర్సంటేజ్లో ఉంటుంది. మీ పిల్లలు స్కూల్కి పోతున్నా, మీరు కాలేజీలోకి పోతున్నా, స్కూల్లోకి పోతున్నా, మీకు అటెండెన్స్ పర్సంటేజ్ అని ఉంటుంది. లిటరసీ రేట్ మనం పర్సంటేజ్లో మెజర్ చేస్తాం. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ మనం పర్సంటేజ్లో మెజర్ చేస్తాం. చాలాసార్లు మనం పర్సంటేజ్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడంటే గ్రేడ్లు వచ్చినాయి, కానీ మేము చదువుకునేటప్పుడు మాకు పర్సంటేజ్లో మార్క్స్ ఉంటుండే. మా మామ వచ్చి ఒకరోజు ఎంత వచ్చింది బెటా అంటే, నాకు 72% వచ్చిందని చెప్పిన. వాళ్ళ కూతురికి 85% వచ్చింది. ఆయన అదే అన్నాడు, మా కూతురికి 85% వచ్చిందంటే బాధ అయింది నాకు. అంటే మేము ఇద్దరం పర్సంటేజ్లో మాట్లాడుకున్నాం, ఆయన ఒక్క మాటతో నాకు బాధ అయింది. మనకి ఏదైనా షర్ట్ చూసినా మరి 3,000 రూపీస్ ఉందనుకోండి, దాని మీద ఫ్లాట్ 50% ఆఫ్ ఉందనుకోండి, మనం పెన్ను పేపర్ తీసుకొని లెక్కలేం కదా. 50/100 ఇంటూ 3,000, 3,000లో 2 సున్నాలు, 100లో 2 సున్నాలు కొట్టేసి 50 × 30 చేసి కింద గీతలు కొట్టుకొని 2-3 స్టెప్పుల్లో మనం 1,500 అనం కదా. 3,000 రూపాయలకు 50% ఆఫ్ అంటానే మనం తప్పుమని అది 1,500 రూపీస్ అనేస్తాం. సో అట్లా ఏమవుతుందంటే, ఇక్కడ ఇప్పుడు 50% అంటే మనం 1,500 అంటాం. అదే 25% ఆఫ్ ఉందనుకోండి, మనకు 2,250కి వస్తుంది. కొంచెం కష్టమైనా వచ్చేస్తుంది. కానీ అదే మనకు 28.57% ఆఫ్ ఉందనుకోండి, 28.57% ఆఫ్ 7,000 క్యాలిక్యులేట్ చేయాలి మనం. 28.57% ఆఫ్ 7,000 నాకు 2,000 అని అర్థమవుతుంది.
ఎందుకు అంటే దీనికి ఏదో ట్రిక్ షార్ట్ కట్ అని కాదు. ఎట్లయితే మీకు 50% అలవాటైందో అట్లా నాకు 28.57% అలవాటవుతుంది. సో అట్లా ఏమవుతుందంటే ఈ యాప్టిట్యూడ్ నేర్చుకుంటే మనకు ప్రతిదీ మన లైఫ్కి రిలేట్ చేసుకుంటాం. ఎందుకంటే లైఫ్కి దూరంగా ఒక టాపిక్ కూడా ఉండదు కదా. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం. ప్రాఫిట్ అండ్ లాస్లో సిపి, ఎస్పి, ఎంపి, డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్స్ అని పెద్ద పెద్ద పదాలు ఉంటాయి. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంది? లాభం నష్టం కదా. లాభం నష్టం చూడకుండా ఏ పని చేయం కదా మనం. సో ఒక బిజినెస్ చేస్తున్న లాభం ఆలోచిస్తాం, ఫ్రెండ్షిప్ చేస్తున్న లాభం ఆలోచిస్తాం, వాళ్ళతో నాకు ఏ ఉపయోగం ఉంది అని ప్రతి ఒక్క మనిషి ఎవ్రీడే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు ఆలోచిస్తాడు కదా. లాభం ఉంటేనే ఆ పనులు చేస్తాడు కదా. సో లాభం నష్టం అనేది కూడా మన జీవితంలో భాగమే. చిన్న పాన్ కొట్టు నుంచి పెద్ద అంబానీల వరకు ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారంటే అది లాభం నష్టం అనేది అనలైజ్ చేసుకొని చేస్తారు. దానికి సబ్జెక్ట్ ఉంది, ఫార్ములాలు ఉన్నాయి అంటే మనం పెట్టుకున్నాం. అవి లేకుండా కూడా తప్పు మన క్వశ్చన్ అడిగితే ఈజీగా మనము ఎంత పర్సంటేజ్ ప్రాఫిటో, ఎంత పర్సంటేజ్ లాసో, ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలో, ఎంత మార్క్ చేయాలి, ఎంత కమ్మాలి, ఎంత కమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఇవన్నీ మనకు ఊరికేనే అర్థమైపోతాయి. అంటే చాలా సింపుల్ ఉంటాయి ఇవి. మనం కాంప్లికేట్ చేసుకున్నాం ఎందుకంటే మన జీవితంలో భాగమే కదా. అట్లనే యావరేజెస్ అనేది ఇప్పుడు మనం సినిమా చూసొచ్చి ఎట్లుందిరా అంటే యావరేజ్ ఉందంటాం. కానీ యాక్చువల్గా యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కానీ మనం అదేం చేయము. సినిమా ఎట్లుంది అంటే సమ్ ఆఫ్ సీన్స్ బై నంబర్ ఆఫ్ సీన్స్ వేసుకొని యావరేజ్ అనం కదా, డైరెక్ట్గా యావరేజ్ అంటాం. ఆ యావరేజే యాప్టిట్యూడ్ అనమాట. అంటే యాక్చువల్గా సినిమాని మొత్తం అనలైజ్ చేసినాం. కొన్ని మంచి సీన్లు ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, హీరో మంచి చేసిండు, హీరోయిన్ మంచి చేయలేదు, ఫైట్లు అనవసరంగా ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత మాత్రం ఉంది, సో ఓవరాల్గా క్లైమాక్స్ కొంచెం తెలిపోయింది అని యావరేజ్ అంటాం. సో ఈ క్యాలిక్యులేషన్ అంత ఉంటుంది చూడు, ఈ అనాలిసిస్, ఈ బ్రెయిన్ వర్క్ అయితే చూడండి, ఇది మనకు యావరేజెస్. ఏజెస్ మనకు సెకండ్ కాలమే కదా, నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో అంత అలవాటైన ఏజెస్ అనేది మనకు యాప్టిట్యూడ్లో ఒక చాప్టర్. కానీ ఏజెస్ అనేది మన జీవితంలో భాగం కదా. మనం ఓట్ వేయాలంటే ఏజ్ కావాలి, పెళ్లి చేసుకోవాలంటే ఏజ్ కావాలి, రిటైర్మెంట్కి ఒక ఏజ్ ఉంటుంది. సో ప్రతి దానికి ఒక ఏజ్ ఉంటుంది కదా. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాంతోపాటు క్యాలెండర్స్ ఉంటాయి, క్లాక్స్ ఉంటాయి. క్లాక్ తిరిగి తిరిగి క్యాలెండర్ అవుతుంది, క్యాలెండర్ తిరిగి తిరిగి ఏజ్ అవుతుంది. ఈ మూడు ఒక ఫ్యామిలీకి బిలాంగ్ అవుతాయి. ఇవి కూడా మన జనరల్ లైఫ్లో భాగమే కదా. మనం టైం చూసుకుంటుంటాం, ఈరోజు మంచి రోజా కాదా చూసుకుంటుంటాం, ఈరోజు ఏ రోజు అని చూసుకుంటుంటాం. 7 రోజులు ఉంటాయి, మనకు 12 నెలలు ఉంటాయి. దీని మీదనే మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అట్లనే అలిగేషన్ అండ్ మిక్స్చర్, పాలు నీళ్ళని మిక్స్ చేస్తారు, ఆల్కహాల్ వాటర్ని మిక్స్ చేస్తారు, దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్నర్షిప్స్ అంటే ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు, ఇంత ఇన్వెస్ట్ చేస్తారు, ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఎవరికి ఎంత వస్తుంది అని అడుగుతారు. తర్వాత పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. మనం లైఫ్లో ఏం చేసినా మనం పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఎన్పిఆర్, ఎన్సిఆర్ ఇవన్నీ అవసరం లేదు. మనకు పర్ముటేషన్, కాంబినేషన్ అనేది మన జీవితంలో భాగం. ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎన్నో కలర్లు చూస్తాం, ఎన్నో సైజులు చూస్తాం, ఈ రంగు తేలిపోతుందా లేదో చూస్తాం, ఎన్నో షాపులు చూస్తాం, ఎన్నో కంపేర్ చేస్తాం, ఒక కోర్స్ చేయాలంటే ఎన్నో ఆలోచిస్తాం. ఇదంతా పర్ముటేషన్ అండ్ కాంబినేషనే. తర్వాత ప్రాబబిలిటీ, టాస్ దగ్గర నుంచి డైస్, కార్డ్స్. మనం ఒక పని చేస్తున్నామంటే మన జీవితమే ఒక ప్రాబబిలిటీ కదా. ప్రాబబిలిటీ అంటే ఏంది? ఏదైనా జరగడం, జరగకపోవడం, ద ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆర్ ద ఛాన్స్ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్. సో ఇదంతా మనకు ప్రాబబిలిటీలో వస్తుంది. దాని మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు, కార్డ్స్ మీద అడుగుతారు, డైస్ మీద అడుగుతారు, కలర్ బాల్స్ మీద అడుగుతారు, కాయిన్స్ మీద అడుగుతారు. సో ప్రాబబిలిటీ అనేది ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామంటే ఎందుకు చూస్తామంటే ఎవరు గెలుస్తారు అని తెలియదుగా చూస్తాం కదా. వీళ్ళు గెలుస్తారు, అదే కదా ప్రాబబిలిటీ. లైఫ్ ఇంత ఎగ్జైటింగ్ ఎందుకు ఉందంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, అదే ప్రాబబిలిటీ, అదే మనకు టాపిక్ అయిపోతుంది. దాని తర్వాత మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, మొత్తం ప్రపంచం అంతా ఈ వడ్డీలతో తిరుగుతుంది. బ్యాంకులు ఇన్ని రన్ అవుతున్నాయంటే వడ్డీల మీద ఉంటాయి. లోన్స్ తీసుకుంటాం, వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాం. వడ్డీ వ్యాపారాలు ఇట్లా చేతి లెక్కలు చేసేది మనం పెద్ద ఫార్ములా వేసుకొని అవసరం లేదు. 1 year, 2 years, 3 years, 4 years ఇట్లా చేతి లెక్కలు చేసేయచ్చు. అది మన పార్ట్ ఆఫ్ లైఫే. ఇక దాంతోపాటు మనకు లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ యాప్టిట్యూడ్లో, యాప్టిట్యూడ్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ 2 వస్తాయి. దాంట్లో మనకు బ్లడ్ రిలేషన్స్, ఎవరెవరికి ఏమవుతారు, తర్వాత డైరెక్షన్ సెన్స్, ఇట్లా పోవాలి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ స్ట్రైట్ పోవాలి. తర్వాత లాజికల్ పజిల్స్ ఉంటాయి. తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్, వీళ్ళకి లెఫ్ట్ కూర్చున్నారు, రైట్ కూర్చున్నారు, స్ట్రైట్ కూర్చున్నారు, ఆపోజిట్ కూర్చున్నారు అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే మనకు మొత్తం యాప్టిట్యూడ్లో ఉండే ప్రతి టాపిక్, ఒక్కొక్క టాపిక్ కూడా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టైం స్పెండ్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. రోజు మనం కొంచెం ట్రావెల్ చేస్తాం, ఇంటి నుంచి స్కూల్కో, కాలేజ్కో, ఆఫీస్కో పోతాం. పోయి వచ్చేటప్పుడు టైం అండ్ డిస్టెన్స్ కదా, కొంచెం టైం ట్రావెల్ చేస్తాం, డిస్టెన్స్ ఉంటుంది. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ సో అండ్ సో డేస్, బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ సో అండ్ సో డేస్ అని క్వశ్చన్స్ ఉంటాయి. మధ్యలో ఒకరు వదిలేసి వెళ్ళిపోతారు. మన బంధువులు ఎవరైనా బయట నుంచి ఏదో ఊరు నుంచి వస్తున్నారు అనుకోండి, సగం దూరం వచ్చింది అనుకోండి, ఇంకెంతసేపు పడుతుంది అంటే ఇంకో గంట పడుతుంది అని చెప్తారు. అంటే ఇంత దూరం ట్రావెల్ చేయడానికి ఇంత టైం పడుతుంది, ఇంత స్పీడ్తో వస్తే పోతుంది. అదంతా మళ్ళీ పార్ట్ ఆఫ్ మన లైఫే. సో నేనేమంటున్నా,
ఈ మ్యాథమెటిక్స్లో ఉండేది కానీ యాప్టిట్యూడ్లో ఉండేది కానీ కొంచెం మనం క్యాజువల్గా జనరల్గా న్యాచురల్గా ఆలోచిస్తే మామూలు సింపుల్ ఉంటుంది, మామూలు హైలైట్ ఉంటుంది. సో ఇది నేను దగ్గర లాస్ట్ 10-12 ఏళ్ళ నుంచి సబ్జెక్ట్ చెప్తున్నా. అండ్ ఎన్నో ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఎట్లా మనకు టెస్ట్ చేస్తారు, ఆప్షన్స్ ఎట్లా ఇస్తారు, ఇవన్నిటి మీద క్లియర్గా కోర్సులో ఉంటుంది. మీరు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా కోర్స్ తీసుకోవచ్చు. కంప్లీట్ తెలుగులో ఉంటుంది, కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఏ క్లాస్లో ఉన్న థర్డ్ క్లాస్ నుంచి, ఇక సెకండ్ ఫస్ట్కి తీసుకోవాలని నేను అన్నాను కానీ థర్డ్ కూడా పక్కన పెట్టండి, 4th క్లాస్ నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా, మీ ఏజ్ 30-35 ఇయర్స్ ఉన్నాయి, ఈ కోర్స్ మైండ్ బ్లోయింగ్ హెల్ప్ అవుతుంది మీకు ఏ ఎగ్జామ్ క్లియర్ చేయడానికైనా. అండ్ పిల్లలకైతే ఖచ్చితంగా ఇది వాళ్ళ థాట్ ప్రాసెస్ని, వాళ్ళ మెంటల్ ఎబిలిటీని, వాళ్ళు ఆలోచించే విధానాన్ని మారుస్తుంది. మీ పిల్లలు మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటే మాత్రం 110% ఈ కోర్స్ తీసుకోండి. మామూలు హెల్ప్ కాదు. ఎందుకంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఎంత క్విక్గా చేయొచ్చో అనేది మనమే సర్ప్రైజ్ అయిపోతాం. ఇదేమి ఎదిక్ మ్యాథ్స్ లేకపోతే అబాకస్ అని ఉంటుంది కదా, అది కాదు. ఇది చాలా న్యాచురల్ క్యాజువల్గా ఇప్పుడు నేను ఎట్లయితే స్టోరీస్ చెప్తానో, ఎట్లయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తానో అంత సింపుల్గా యాప్టిట్యూడ్ ఉంటుంది. నా మేజర్ ప్రొఫెషనే ఇది. సో ఇప్పటి నుంచి యాప్టిట్యూడ్ అంటే ఏంది ఏమి అని అడగకండి. యాప్టిట్యూడ్ అంటే ఒక న్యాచురల్ ఎబిలిటీ. ఇది ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే ఒక సబ్జెక్ట్, ప్రతి పిల్లలకు, ప్రతి స్టూడెంట్కి యూజ్ అయ్యే సబ్జెక్ట్. ఏమాత్రం హెసిటేట్ చేయకుండా కోర్స్ తీసుకోవచ్చు. క్రియేటివ్ యాప్ అని ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది. యాప్ స్టోర్లో మై ఇన్స్టిట్యూట్ యాప్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు జనరల్గా మీరు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మాత్రం క్రియేటివ్ యాప్ ఉంటుంది, బయోలో లింక్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఫేస్బుక్లో చూస్తున్నా కూడా మీకు డిస్క్రిప్షన్లోనూ కామెంట్స్లోనూ లింక్ ఉంటుంది. నామినల్ ప్రైస్కి అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడా కోర్స్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. I'm Krishna Chaitanya Reddy. Bye.